పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలియజేసేది పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. అలాగే పార్టీ కూడా అన్నిసార్లు కూడా పిలిపించుకొని మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది, ఎవరి మీద వెయిట్ వేయరు అనే ఆలోచనలు కూడా ఎవరు పడొద్దు. అంటే ఆలోచన ఏదో ఉదాసీనత ఉంది అనే భావనలో కూడా ఎవరు రావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే గీత దాటితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి రావడం జరిగింది. పల్లా శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఎందుకంటే ఆలగడ్డలో ఎప్పుడు ఏ చిన్నది జరిగినా కూడా అది చాలా పెద్ద సెన్సేషన్ అవ్వడము గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అది మా తల్లిదండ్రులు ఉన్నప్పటి నుంచి కూడా. కాకపోతే ఇప్పుడున్న ఏదైతే సోషల్ మీడియా ద్వారా ఏ చిన్నది జరిగినా అది వాస్తవమా అవాస్తవమా అని చూడకుండా అది చాలా హైప్ రావడంతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ కాకూడదనే ఒక నమ్మకంతో మేమే ఈరోజు పల్లా శ్రీనివాసులు గారిని కలిసి అన్ని విషయాలు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఏం జరుగుతుంది, ఆలగడ్డలో ఏం జరుగుతుంది అన్నీ కూడా చర్చించడం జరిగింది. శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఏ విధంగా రాజకీయాలు చేశారు, తప్పకుండా నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళి రాజకీయాలు చేయాలా, పార్టీ తరఫు నుంచి అన్ని విధాలుగా నీకు సపోర్ట్ ఉంటుంది. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నువ్వు పార్టీ కూడా తెలియజేసి ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఒక చాలా జనరల్ డిస్కషన్ ఈరోజు చేయడం జరిగింది. మా తరపు నుంచి కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న క్లారిఫికేషన్స్ అన్నీ కూడా ఈరోజు పల్లా శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది.